తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు నరసింహ యాదవ్. తిరుపతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీ పదవులు దక్కుతాయనడానికి తానే ఉదాహరణ అన్నారు. ఏదైతే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంకో పక్క ఏదైతే సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వాలని ఒక నినాదంతో కార్యకర్తే నాయకుడు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తాను. కొంతమంది టీసీలో అనేక వర్గాలు ఉన్నారు. అందరినీ కూడా ఇంకా కూడా 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో సెకండ్ ఫేజ్ నామినేటెడ్ పోస్టులు కానీ ఇతరత్ర పదవుల్లో కానీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా తగిన విధంగా న్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు స్టేట్ కమిటీలో ఎవరైతే పనిచేశారో వాళ్ళ యొక్క సేవలు కూడా ఖచ్చితంగా కూడా పార్టీ ఉపయోగించుకుంటుంది. కాబట్టి అందరి యొక్క మన్నాల ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ యొక్క దీన్ని మనం చూస్తే గతంలో అనేక సందర్భాల్లో కూడా నాదేళ్ల భాస్కర్ రావు ఏదైతే ఎన్టీఆర్ రామారావు ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు, నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రామ్రావు దీనికి గవర్నర్ చాలా బర్తరఫ్ చేస్తే ఇదే తిరుపతిలో నాదేళ్ల భాస్కర్ రావు ఏ విధంగా అడుగున్నామో శ్రీవారి పాదాల వద్ద ప్రజలందరికీ తెలుసు. ఈ విధంగా ఎన్నో ఆటపోట్లని అధిగమించి తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. అదే సందర్భంలో ఈరోజు ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి కొంతమంది చివరికి మాట్లాడారు. మా పార్టీలో మా నాయకులు ఎన్నిక తీరుని ఏ విధంగా ప్రశ్నిస్తామో ప్రశ్నిస్తామా? మా పార్టీ విషయాలు నీకెందుకు? ఈ పార్టీలో ఏ విధంగా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో, ఏ విధంగా ఈ రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేశారో, ఏ విధంగా తిరుమలకు సంబంధించి భారీ ఎత్తున కూడా దోపిడీ చేసి లడ్డూలు ఏ విధంగా మెయిన్ కట్టి చేసింది కాకుండా ఏ విధంగా తిరుమలకు సంబంధించిన దర్శనాల విషయం కావచ్చు, అదేవిధంగా సివిల్ వర్కులు 2 కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర వైసీపీ ఎవడా కాదని చెప్పాను. మీరు ఈరోజు మా వాళ్ళని కాని పిలవాలి కాదు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు భారీ ఎత్తున కూడా ఈ యొక్క తిరుపతి అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ కంకణం కట్టుకొని అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, నేడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత చివరికి ముఖ్యమంత్రికి లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మా ఎమ్మెల్యేల పైన కానీ నాని గారి పైన కానీ ఇతరుల పైన కానీ మీరు చేస్తున్న ప్రశ్నలు పెట్టి చేస్తున్న ఏవైతే వాక్యాలు విమర్శలు ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రజలు తిప్పికొడతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే లిక్కర్ స్కామ్ లో అందరికీ తెలుసు, తెగమెరిగిన సత్యం. లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆది నాయకుల నుంచి మీ వరకు కూడా లిక్కర్ స్కామ్ లో వాస్తవం అని ఒక పక్క దానిపైన ఎంక్వైరీ అరెస్టులు జరిగాయి. ఈరోజు మా పార్టీ మేము నీతివంతులనే విధంగా మోదీ రెడ్డి చెప్పడాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. నారా లోకేష్ గురించి ఇంకొకసారి మాట్లాడితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. దయచేసి రాజకీయంగా నువ్వు విమర్శలకి నువ్వు ఇట్లే ఇచ్చుకోవాలి అధ్యక్షులు. కానీ మా పార్టీ లేదా నారా లోకేష్ గారిని మేము 1 సంవత్సరంగా మేము డిబేట్ పెట్టాం. చంద్రబాబు నాయుడికి ముందు మహానాయుడికి ముందే అంటే 1 సంవత్సరం క్రితమే వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని పార్టీ నేతలు అందరూ కూడా నేను కూడా నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ముందు చంద్రబాబు నాయుడికి లేఖలు పెట్టి ఆ రోజు చాలా ఈరోజు 1 సంవత్సరం 2 మాసాలు అయిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకొని ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు చేస్తే దాన్ని కూడా ఓడలేక నారా లోకేష్ గారు మెయిన్ టీంలో వచ్చి పార్టీ నడిపితే వీళ్ళకి 11 సీట్లు కూడా రావాలనే భయంతో నారా లోకేష్ గారి పైన ఏ విధంగా అవాకులు చవాకులు పెడతామో చూస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ప్రజారంగికమైన పరిపాలన తీవ్రానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఈ మాదిరిగా అమరావతిని 3 రాజధానుల పేరుతో ఆ రైతుల్ని మహిళల్ని హింసించిన చరిత్ర ఇది. ఒకసారి చూసుకోమని చెప్తాను. టీడీఆర్ పాలన రూపంలో తిరుపతిలో ఏం జరిగిందో
ప్రజలందరికీ తెలుసు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎలాంటి దాడులు చేశారో ఎన్నికల ముందు మా పార్టీ అభ్యర్థి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. మర్చిపోయి ఈరోజు కాణిపాక రమ్మని మీరు నీతులు వహిస్తే అది కరెక్ట్ కాదు. వాస్తవాలు అందరూ ప్రజలకు తెలుసు. ఏ విధంగా దాడులు చేశారు, ఏ విధంగా చంద్రగిరిలో జరిగిన అమలకాండ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రౌడీజాన్ని ప్రోత్సహించదు. ఇప్పుడు కూడా ఒక పైన దాడికి పాల్పడే వ్యక్తులు కంట్రోల్ చేస్తారు. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు చిన్న తప్పు కూడా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఆదర్శవంతమైన పరిపాలన అవ్వాలి. రాజకీయంగా మనం నమ్మి ప్రజలు మనకు ఓటేస్తే బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నా దీంతో పనిచేసే తెలుగుదేశం పార్టీ అనేక ఈరోజు ప్రతిరోజు ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి ప్రెస్ మీట్లో ప్రస్తావించి ఏ విధంగా మీరు కలుషితమైన రాజకీయాలను పాల్పడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. ఊచకొత్తు పోయేసినారు, గొంతులు పోయేసినారు, నడి రోడ్లు చేయి జగన్ చెప్పలేదు. ఈరోజు ఈ నీతులు మాట్లాడినంత మాత్రాన మా నేత నారా లోకేష్ గారి పైన మీరు మాట్లాడిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీరు ఈ విధంగా అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే ప్రజలు మళ్ళీ నమ్మకాలను భ్రమలో ఉన్నారు. అవన్నీ కూడా అయ్యే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ నాకు ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడికి అవకాశం ఇచ్చిన పార్టీ శ్రేణులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు పాటు పనిచేసిన ఎందరో నాయకులు, తిరుపతిలో ముఖ్యంగా నందమూరి తారక రామారావు అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సంబంధించి ఏదైతే బంధువులు ఎందరో సహకారంతో ఈరోజు నన్ను రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుల పదవిలో తీసుకున్నదానికి నా సహచర పార్టీ నేతలందరి కష్టం కూడా దీంట్లో ఉంది. మా పార్టీ నేతల కష్టమో కార్యకర్తల కష్టమే కాకుండా ఇక్కడ తిరుపతిలో పనిచేస్తున్న మొదట్లో సోషల్ మీడియా కానీ లేదా మీడియా కానీ లేదు. ఆ రోజు కూడా పత్రికల్లో స్టార్టింగ్లో కొన్ని పత్రికలే ఉండేవి. ఆ రోజు కూడా చాలామంది రిపోర్టర్గా పనిచేసేవారు. కానీ ఇక్కడ ఎంతోమంది నాకు ఇప్పటికీ ఉంటుంది. ఏ రోజు కూడా ఎలాంటి ఇది కూడా ఆశించకుండా రిపోర్టర్లు కానీ కెమెరామెన్లు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ మీరు అందించిన సహకారం నేను ఉన్నంత వరకు కూడా మర్చిపోలేని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.